అయితే విజయ్ దేవరకొండతో గొడవ కూడా ఉమ్. కంటిన్యూస్ గా అది సాగుతూనే ఉంది డైలీ సీరియల్ మాదిరిలో. ఇప్పుడు తను ఎవడో తెలియని కొత్తగా వచ్చి యాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళతోటి గొడవ పడితే పేరు రాదు, ఉమ్, కెలికితే ఇంకో మంచి ఒక బజ్లో ఉన్నాడు కెలకాలి, అది అయిపోయింది. అతనికే లేదు. ఆ లైగర్ తోటి ఉన్నది కాస్త పోయింది. ఎప్పుడు వచ్చింది అర్జున్ రెడ్డి తోటి ఒక పాన్ ఇండియా స్టార్ లాగా మెడ్రాస్ ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు ద కైండ్ ఆఫ్ అప్రోర్ హ్యాపెండ్ అమాంగ్ ద ఆడియన్సెస్. అది చూస్తే విజయ్ ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకున్నాం. తర్వాత మనవాడికి ప్లాన్ తెలియదు, ఒకసారి సల్మాన్ ఖాన్లో ఫీల్ అయిపోయాడు, వెళ్ళిపోయి కండలు బండలు బారి ఆ ఫేస్కి సూట్ అవ్వదు, ఆయన కూడా తయారయ్యి దెబ్బ అయిపోయాడు. అతనితో గొడవ స్టార్ట్ అయింది. అది ఎందుకని చెప్పేసి అలా అక్కడక్కడ మన సోషల్ మీడియా వాళ్ళు 2-3 ఫోన్ చేస్తే చాలు, సీజన్ 2 మీడియా కదా, వెళ్ళి వాళ్ళ కథ పడినా కదా, ఏదో విధంగా లైమ్ లైట్లో ఉండాలంటే మీరు అందులో ఉండాలి. సోషల్ మీడియాలో ఉండాలంటే యూ నీడ్ టు పోక్ సంబడి. ఆ పోక్ చేసేది నేను కాకమన్నా ఎవడో సోమన్ బాబు కొడుకున్నాడు, డైరెక్టర్ సోమన్ కొడుకు, అదేదో సినిమా తీశారు ఈ మధ్యన, చాలా చెత్తగా ఉంది చెప్పారు. అదో అంటే అంత మంచి సెక్నాలు ఏదో అందులోనే అతనికి గెలికితే వస్తుంది. ఒక అర్జున్ రెడ్డి లాంటాడు, అటువంటి వాటి గెలికితే బాగుంటుంది. అమ్మాయి ఎవ్రీథింగ్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, ద వే వాట్ యు ఆర్ టెలింగ్ మీ, నాకు అర్థమయ్యేలా షీ వాంట్స్ టు మేక్ హర్ ఏ ప్రాఫిటబుల్ అడ్వర్టైజింగ్. రైట్. అయితే ఈ తను ఫాలో చేస్తున్న ఈ రూట్ ఆర్జీవి గారి రూట్ లాగా అనిపిస్తుంది అనేది కొంతమంది వాదన. అంటే ఎలాగో వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా బోల్డ్ ఫోటోషూట్స్ బయటకు పంపించడం అవ్వచ్చు, గొడవలు పెట్టుకోవటం అవ్వచ్చు, మీరు ఇందాక అన్నట్టుగా లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నమే అని అనుకోవచ్చా? పక్క అతనే అక్కడ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు తనకి ఏదో విధంగా లైమ్ లైట్లు కావాలి. ఎప్పుడు తనే అన్నాడు కదా లైమ్ లైట్. అక్కడ ఫన్నీ ఏంటంటే హీ హిమ్సెల్ఫ్ ఈస్ టెలింగ్ ఐ వాంటెడ్ టు బి ఇన్ ద లైమ్ లైట్. అది కాదు మరి ఇలా చేస్తుంటే మీరు ఎదవంటున్నారు కానీ అన్నట్టు ఇతనే అడిగి చూడు ఆ మాట కూడా. ఆ టీవీ ఫైల్లో మూర్తి అన్న అతను ఇతనికి బాగా జాయింట్ అండ్ బాగా కుదిరింది అనమాట వాళ్ళకి. అంటే నేను అలా అనుకునేదానికంటే పెద్ద ఎదవని అన్నాడు. ఎందుకు? బికాస్ టు బికమ్ వెరీ పాపులర్ ఇవన్నీ కలిసి వెరసే పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ అండ్ లవింగ్ హిమ్. బోత్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ కేస్. డెఫినెట్లీ వాట్ ఈస్ దర్ ఈ స్కిన్ క్యాషింగ్ ఇట్. ఇప్పుడు అతనితో ఒకటి చేస్తే మినిమం ఒక 50K 60K చూస్తారు కదా, ఎంత చిన్న ఛానల్ అయినా. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ హిమ్. వాట్ ఈస్ దర్?